ఇది ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఏ బంధమైనా సరే శాశ్వతం కాదు. నేను మరొక పావు గంటలో ముగించబోతూ వేదాంత రహస్యాలు చెబుతున్నా, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కుటుంబ సంబంధాలు చాలా గొప్పవి. అనుబంధాలే ఆత్మరక్షణ, అనుమానమే లేదు. కానీ ఏ బంధం శాశ్వతం కాదు. నిన్ను తల్లిదండ్రులు ఎంత ప్రేమించినా వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. భార్యాభర్త ఎంత ప్రేమగా ఉన్నా ఎవరో ఒకరి ముందు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. ఎవరో ఒకరిని. ఒంటరితనం తప్పదు. ఇవాళ చాలామంది ఒంటరితనం బాధ అనుభవిస్తున్నారు. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోవాలంటే ముందే అనుబంధాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండడం ఎలాగో చెబుతున్నాడు వ్యాసుడు అనుశాసనిక పర్వంలో. ఈషదప్యంగధారాణం పుత్రాణం వాచర అప్రియం, ఈషదప్యంగధారాణం పుత్రాణం వాచర అప్రియం, తదాజ్ఞాస్యసి కస్య తదాజ్ఞాస్యసి కస్య కేన వా కథం వా కృతం కేన వా కథమేవ చ తదాజ్ఞాస్యసి కస్య కేన వా కథమేవ చ. ఒక్కసారి ఏ బంధం ఎలాంటిదో నీకు తెలియాలంటే భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ అప్రియం ఏదైనా చేసి చూడు, ఎవరేమిటో బయటపడిపోతుంది అన్నాడు. ఈ పరీక్ష కూడా ఉంటుంది సంసారాలు. ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి. వాళ్ళని దువ్వాలి అని సవరదీయడం మొదలెట్టారనుకోండి, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా నెత్తికెక్కేస్తారండి. ఇవాళ పిల్లల్ని చాలా గారాభంగా చూస్తున్నారమ్మా. ఎవరికి ఒకరిద్దరు మించి పిల్లలు లేరు. అందుకే ఏమంటారు, ఇక్కడ స్కూల్లో ఏదన్నా జరిగిందని మేస్టర్ కోపడ్డారని ఇంటికి వచ్చి చెబితే ఇవాళ తల్లిదండ్రుల మనస్తత్వం ఎలా ఉంటుంది. ఆయన ఎవడరా నిన్నడానికి అన్న వెళ్ళిపోవడం, వెంటనే స్కూల్కి వెళ్ళిపోవడం, 10 మందిని వేసుకుని. ఆ మాస్టర్ పాఠం చెప్పాలా వద్దా దయచేసి ఆలోచించండి. మా చిన్నతనంలో అయితే మాస్టర్ కొట్టినట్టుగా ఇంటి దగ్గర చెబితే మా నాన్నగారు ఏ చెంప మీద కొట్టాడని అడిగి 2వ చెంప మీద ఆయన కొట్టేవాడమ్మా. అనుమానం వెళ్ళేది. మాస్టర్ కొడితే ఇంటికి వచ్చి చెబుతావా, నువ్వు తప్పు చేయకుండా కొడతారా అనేవాడు. ఇవాళ అలా లేదండి. ఆయన ఎవడరా కొట్టడానికి అన్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకో పెద్ద జబ్బు కదా, ఆయన పొలం ఏమిటో కనుక్కోవడం, మన పొలం వాళ్ళని వేసుకెళ్ళిపోవడం. అక్కడి నుంచి పెద్ద గొడవ స్కూల్ దగ్గర. ఏమంటారు పిల్లల మనోభావాలు ఒక్కసారి ఆలోచించండి. కొన్ని వేల మంది ఉండగా నిక్కచ్చిగా ఏ కోరిక లేకుండా ఏ భయము లేకుండా సత్యం చెబుతున్నానమ్మా. 6 ఏళ్ల పిల్లాడుకుండి మనోభావాలు 40 ఏళ్ల టీచర్కు ఉండవండి. ఆలోచించండి. ఉపాధ్యాయుల్ని గౌరవించండి. దీనికి చప్పట్లు కొడతారని నేను అనుకోలేదు. కొట్టిన వాళ్ళకి నమస్కారం. ఖచ్చితంగా ఉపాధ్యాయుల్ని వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ ఆర్ పబ్లిక్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఏదైనా సరే ఉపాధ్యాయుడు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడి గురించి ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ ఇంటికి వచ్చి నేరం చెబితే నోరు మూసుకోమని చెప్పారు. కానీ నమ్మద్దు అసలు. అక్కడికి వెళ్ళొద్దు, అడగద్దు, అలాగే ఉంటారు పడు. అలాంటి పరిస్థితి లేదండి. నేరుగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులు కూర్చుని ఆ ఉపాధ్యాయుడిని పిలిపించండి, మందలించండి. ఎవరి ముందు? పిల్లాడి ముందు. వాడు మళ్ళీ పాఠం చెప్తాడా? ఇంకా చెప్పగలరా? ఆలోచించండి. ఇదంతా అహంకారం. మా అమ్మాయి మీ అబ్బాయి కంటే ఆ టీచర్ గొప్పవాడు కదా. ఆయన ఎంఏ, ఆయన పిహెచ్డి, ఆయన బిఈడి చేశాడు. ఆయన మీ అబ్బాయి ఏం చేశాడు ఇక్కడ? ఈ ఆలోచన చెయ్యాలి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడటమే అలవాటు. సమాజంలో మార్పు రావాలని నాకు ఏ కోరికలు లేవు, ఎవరన్నా భయమో లేదు. ఏది సత్యమో, అది ఏది ధర్మమో అది చెప్పడానికే మా లలితా భట్టారిక నాకు వాక్కు ఇచ్చింది. ఖచ్చితంగా నేను అదే చెబుతాను. అందుకే మీకు నచ్చినవే చేయండి. ఇది ఆగిపోవాలండి ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని సమర్థిస్తూ మాట్లాడచ్చు. చాలా కుటుంబాలు దెబ్బతినడానికి, చిన్నప్పుడే పిల్లలు వ్యసనపరులు కావడానికి ఈ పుత్రికా ప్రశంస కారణం అండి. ఏ శాస్త్రం ఒప్పుకోలేదు ఈ విషయాన్ని. ఎవరిని ఎప్పుడు పొగడాలో శాస్త్రం చాలా స్పష్టంగా చెప్పిందమ్మా. ఎవరిని ఎప్పుడు పొగడాలో తెలుసా? ప్రత్యక్షే గురవస్తుత్యాగ పరోక్షే మిత్రబాంధవాగ కార్యాంతే దాసభృత్యాశ్చ పుత్రస్తు నకదాచన చెప్పిందని. గురువుని వేదిక మీదే పొగడచ్చు. మనకు చదువు చెప్పాడు గురువు. వేదం చెప్పారు, శాస్త్రం చెప్పారు, మ్యాథ్స్ చెప్పారు, ఫిజిక్స్ చెప్పారు. ఏం చెప్పని గురువు ప్రత్యక్షంగా పొగడవచ్చు. దానివల్ల శిష్యుడికి నష్టం లేదు, గురువుకి నష్టం లేదు. శిష్యుడు పొగిడితే గురువుకి గర్వం రాదు, ఆనందంగా ఉంటుంది. నా దగ్గర చదువుకున్నాడండి బిడ్డ మర్చిపోలేదు అని ఆనందిస్తాడు. అది గురువులను ఎప్పుడు పెద్దవాళ్ళు కూడా తల్లి తండ్రి
వీళ్ళని ప్రత్యక్షంగానే స్తోత్రం చేయొచ్చు. పరోక్షే మిత్ర బాంధవాగా, నీ మిత్రుని నువ్వు పొగడదలుచుకున్నావు, ఆయన ఎదురుగా పొగడద్దు, నమ్మడు. ఇంకో మిత్రుడి దగ్గర పొగడు. నాకు వచ్చాడు కదా మన మిత్రుడు రమేష్, రే సురేష్ వాడురా ఫ్రెండ్ అంటే నిజంగా పిలవగానే వచ్చాడు అని రమేష్ గురించి సురేష్తో మనం చెబితే ఈ సురేష్ వాడికి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదండి, భార్యని కీర్తించదలుచుకుంటే, ప్రశంసించదలుచుకుంటే భార్య ముఖం మీద పొగడకూడదండి. వారి పుట్టింటి వారి దగ్గర పొగడాలమ్మా, వెంటనే సర్వలోకాలు ఆనందిస్తాయి, సర్వలోకాలు ఆనందిస్తాయి. వాళ్ళ అన్నయ్య దగ్గర, వాళ్ళ నాన్నగారి దగ్గర, వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళు కనపడగానే అత్తయ్య గారు ఎంత మంచి అమ్మాయిని కని నాకు ఇచ్చారండి అంటే ఆ తల్లి కడుపు చల్లగా ఎంత ఆనందిస్తుందండి ఆవిడ, ఎంత ఆనందిస్తుంది. అప్పుడు అమ్మాయిలో ఏదైనా తేడా ఉంటే అల్లుడు మంచివాడేనమ్మా, నువ్వు సరిగ్గా ఉండని అమ్మాయికి ఆవిడే చెబుతుందమ్మా, మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈ రకంగా కుటుంబ సంబంధాలు మెరుగు చేసుకోవాలి. నేను గమనిస్తున్నాను తల్లి, మీ కన్నీళ్లు నేను తుడవలేకపోవచ్చు, కానీ మీకు ఓదార్పు కలిగించగలుగుతాను, ఖచ్చితంగా ఓదార్పు కలిగించగలుగుతాను ఖచ్చితంగా. పాటించి చూడండి, పాటించి చూడండి, అహంకారానికి పోకండి. భర్తను ప్రశంసించాలంటే నేరుగా అనొచ్చు, లేదా పిల్లల దగ్గర అనాలండి, పిల్లల దగ్గర అనాలి. నేరుగా అంటే భర్తకు కూడా వచ్చేస్తుంది ఖచ్చితంగా. అరే నాన్నగారిని చూడరా, నేర్చుకోవాలరా, ఆయన ఎప్పుడు లేచారు, నువ్వు ఎప్పుడు లేస్తున్నావు. ఈ మాట చెప్పడానికి ముందు ఇంకో మాట, ఆ నాన్న అన్నవాడు పొద్దున్నే లేవాలి, నమ శివాయ. వాళ్ళు లేవకపోతే ఎవడో చెప్తాడు ఇక్కడ, వాడు ఇంకా పడుకుంటే. అందుకని ఈ తండ్రి అన్నవాడు ముందు లేవాలి. మాకు మేము ప్రయాణాలు చేస్తుంటే మాతో ఏం చెప్తున్నారంటే కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలకి భక్తి గురించి చెప్పండి. భక్తి మేము చెప్పడం ఏంటమ్మా, మీరు లేవండి పొద్దున్నే, మీరు 5ంటికి లేవండి, 6ంటికి దేవుడు గుళ్ళో అక్కడ మీ ఇంట్లో పూజా మందిరంలో కూర్చోండి, ఖచ్చితంగా ఆడవాళ్ళు అక్కడ దీపం పట్టండి, మగవాళ్ళు పక్కన ఉండండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీప సర్వతమోపక శ్లోకం చదవండి. వెంటనే మీ పిల్లలకి భక్తి అలవడుతుందమ్మా. ఎవరూ చెప్పక్కర్లేదు, ఎవరూ చెప్పక్కర్లేదు. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరండి, మనం చేసినట్టు చేస్తారండి. గమనించండి దయచేసి. చెప్పినట్టు చెయ్యలేదు అనద్దండి. ఉపదేశాలు ఇస్తే ఎవడు వినండి, ఎవడికి ఖాళీ లేదు. ఇక్కడ చచ్చిపోతున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వాళ్ళు. మనం చెయ్యాలి, మనం చెయ్యాలి. నా 50 ఏళ్ళు రాని 60 ఏళ్ళు రాని తండ్రి ఖచ్చితంగా 5ంటికి లేచి 6:30కి ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని లలితా సహస్రమో, విష్ణు సహస్రమో, ఓ పాటో పద్యమో ఏదో ఒకటి పాడుకుంటే పిల్లలకి వేరే చెప్పాలంటే దేవుణ్ణి ప్రార్థించమని. నాన్నగారు ఎంత శ్రమపడ్డారు, ఇప్పుడు మళ్ళీ లేచి ఏదో చదువుతున్నారు అక్కడ, నేను నేర్చుకోవాలని కూడా. అందుకని భర్తను ప్రశంసించాలంటే పిల్లల దగ్గర చెప్పాలి, భర్త దగ్గర కాదు. ఆయన స్నేహితుల దగ్గర కాదు, ఎవరి దగ్గర కాదు, పిల్లల దగ్గర. నాన్నగారు చూడరా ఎలా ఉన్నారు, ఎంత కష్టపడి సంపాదించారా, ఆయన కోసం ఆయన ఏమైనా కష్టపెట్టుకున్నారా, ఖర్చు పెట్టుకున్నారా, మీకోసమే ఖర్చు పెడుతున్నారు అని భార్య చెబితే ఆ భర్త పట్ల, ఆ తండ్రి పట్ల పిల్లలకి అఖండమైన గౌరవం పెరుగుతుందండి ఖచ్చితంగా కుటుంబ సంబంధం. ఇంకో మాట, పని వాళ్ళతో కూడా ఎలా వ్యవహరించాలో తెలియాలి. మాకు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి పెద్ద సమస్య ఏమిటంటే పని మనుషులు. ఎవరైనా ఎల్లాలో లలితాదేవి సహస్రం 3 పూట్ల చదివిన కారణంగా ప్రత్యక్షమై అమ్మవారు 3 వరాలు కోరుకోవైన ఎల్లాలను అడిగితే మా హైదరాబాదులో ఎల్లాళ్ళు ఏం కోరుతారో తెలుసా? మొదటి వరం, పని మనిషి రోజు వచ్చేలా చూడు. ఇది మొదటి వరం. అప్పటికి లలితాదేవికి మతిపోయి, నేను ఇంత పెద్ద మనిషిని కనపడితే పని మనిషి గురించి అడుగుతుంది, ఓన్లీ వెర్రిమొఖం, అది రాకపోతే నేను వస్తాను. ఇంకో వరం కోరుకో, 2వ వరం కోరుకో. యమధర్మరాజు సతీ సావిత్రికి 3 వరాలు ఇచ్చినట్టు 2వ వరం కోరుకో అంటే ఏముంటుంది, రోజు వస్తే సరిపోయింది, ఎవరి టైంకి రావాలి, నేను ఆఫీసుకు పోవాలి కదా. ఇది 2వ వరం, కర్మ. అప్పటికి లలితాదేవికి మైండ్ పాడైపోయి ఇంక ఎర్రగంట వెళదామని నిర్ణయించుకుని ఆవిడ కనీసం 3వ వరం కోరుకో, ఏదైనా జ్ఞానం అడిగితే ఇస్తాను ఎదురు. అప్పుడు కూడా ఏముంటుందో తెలుసా, నేను పచ్చడి కానీ కూరగాయలు పెట్టిస్తే గిన్నె పట్టుకుని అప్పుడు తెచ్చేలా చూడబోతుంది. ఏమైంది, బతుకుని ఆశ్చర్యమైంది. పార్వతీదేవి కనపడితే పని మనిషి గురించి మాట్లాడతావా? కానీ మా సమస్యలు అవేనమ్మా, మా సమస్యలు అవే. వస్తామంటారు, రాదు. పైగా వాళ్ళు ఎప్పుడు వస్తారు, 5ంటికి వస్తారు, చచ్చినట్టు లేచి కూర్చోవాలి.